అయితే మీరు ఉద్యమంలోకి వెళ్ళిన తర్వాత మీ మేనబాబు రాము గారిని పెళ్లి చేసుకున్నారు కదా, రాము గారిని పెళ్లి చేసుకుని సీతక్కగా మారిపోయారు, రాము సీతారాములు అట్లా మారిపోయింది. అలాంటి రాము గారిని మళ్ళీ మీరు ఎందుకు విడిపోవాల్సి వచ్చింది? మీ మధ్యన ఎందుకు గ్యాప్ వచ్చింది, ఎందుకు విడిపోవాల్సి వచ్చింది? అంటే ఆ రోజుల్లో ఉద్యమాలలో కొద్దిగా డిస్టర్బెన్స్ వచ్చింది, ఆ టైంలోనే బయటకు రావాల్సి వచ్చింది. అంటే కొంచెం ఆయన వేరే రూట్లో ఉన్నాడు, నేను వేరే రూట్లో. మళ్ళీ ఆయన మరో వివాహం చేసుకున్నాడు అంటుంటారు అప్పట్లో. అదే నేను బయటకు వచ్చినాక మీరు అంటే డైవర్స్ తీసుకొని బయటకు వచ్చారా లేదా మామూలుగా విడిపోయారా మీరు? మామూలుగానే అందులో ఇంకా నేను వచ్చేసినాక ఆయన మ్యారేజ్ చేసుకున్నాడు, వద్దనుకున్నాను. మామూలుగా అడవుల్లో పెళ్ళిళ్ళు చేసుకుంటారు కదా, అంటే ఊరికే తాళి కడతారా లేదంటే ఊరికే బొట్టు పెట్టి ఏదన్నా నా భార్య అనుకుంటారా? మా పెళ్ళి అయితే కంకవనాల చేత కంక ఉంటాయి, ఆకులు, అడవిలో దొరికే చెట్లు, పువ్వులు ఉంటాయి, అట్లనే చేసుకుంటారు. ఎవరైనా దండలు మార్చుకోవడం అంతే. ఈ తాళి ఇవన్నీ ఏమో ఉండవు. అంటే మామూలుగా ఆదివాసీలు అలా చేసుకుంటారు, అంటే మావోయిస్టులు అలా చేసుకుంటారా? అంటే విప్లవకారులు ఈ తాళి ఇవన్నీ ఒక మనసు సిద్ధాంతము, ఇదంతా అవి సిద్ధాంతాలకు వ్యతిరేకం అన్నమాట. ఈ తాళి అనేది వ్యతిరేకం. ఇవన్నీ తాళి కట్టడం అంటే ఒక ఉరితా టైపు అనేది ఇట్లాంటి ఆ టైప్ అన్నట్టు. అది ఆదర్శ వివాహాలు అంటారు అన్నట్టు. అంటే అవి ఇద్దరు మనసులు కలిసి చేసుకుంటున్నాం కాబట్టి ఇవన్నీ అవసరమా అనే మనసులు కలవాలి కానీ తాళి కాదు. తాళి కలిపి తాళి కట్టేసేది ఏం లేదు, మనసులు కలవాలి, మనసులు అనేది. ఓకే, అలా ఉద్యమంలో సాగిపోతుంటారు. మామూలు ఉద్యమంలో మిమ్మల్ని ఎక్కువగా బాధించిన అంశం ఏమైనా ఉంది? అసలు మీరు ఉద్యమంలో ఉన్నంత కాలంలో ఎక్కువగా బాధించిన అంశము అట్లా అంటే ఉద్యమము అంత మన లైఫే ఇది అనుకొని వచ్చిన తర్వాత దాంట్లో రకరకాల సిద్ధాంత విభేదాలు రావడము, అది పర్సనల్ లైఫ్ల మీద ఎఫెక్ట్ పడడము, దాంపత్య జీవితం. అంటే చాలామంది బయటకు వచ్చేసి, చాలామంది ఎడ్యుకేషన్ ఆపేసి లోపలికి వచ్చి, తర్వాత బయట నుంచి కూడా ఎంతోమంది మేధావులు లాంటి, అంటే మన ఉస్మానియా నుంచి, తర్వాత బయట కేయూ నుంచి వాళ్ళందరూ కూడా చాలామంది ఉద్యమాలలో ఈ పార్టీలో పనిచేసినటువంటి, ఇప్పుడు విమలక్క కానీ వాళ్ళ భర్త కానీ రాజన్న కానీ ఇట్లాంటి వాళ్ళందరూ మంచి ఎడ్యుకేటెడ్, రాజన్న కానీ, తర్వాత వాళ్ళ అందరూ కూడా ఇంకా చాలామంది ఉన్నారు పనిచేసినటువంటి వాళ్ళు అందరూ. అంటే ఎక్కడో అక్కడ ఈ సిద్ధాంత విభేదాలతోటి డివైడ్ అయిపోయి అందరం కలిసి ఉన్నటువంటి వాళ్ళం, ఒక దగ్గర ఉండి ఒక దగ్గర వంటలు చేసుకొని తిన్నటువంటి వాళ్ళం, ఈ సిద్ధాంత అంశాల పేరుతోటి డివైడ్ అవ్వడం, మేము మళ్ళీ వెనకకి వచ్చే పరిస్థితి ఉంటుంది అని ఎప్పుడు కూడా అనుకోలేదు. ఎందుకంటే బాబును కూడా 2 monthsకే వేరే వాళ్ళకి ఇచ్చేసింది నేను పుట్టిన తర్వాత. అంటే బంధువులకు కూడా, అంటే మన వాళ్ళు వేరే వాళ్ళకి ఇచ్చేసిన, తల్లిదండ్రులకు కూడా ఇవ్వలే. మా అమ్మ కొట్లాడి మళ్ళీ తెచ్చుకుంది అక్కడ నుంచి. అంటే ఇవన్నీ ఏదో వద్దు, మనది సిద్ధాంతంతో దీంట్లోనే మన జీవితం పోవాలి అనుకున్నాము. ఇట్లా ఆ సంక్షోభం మధ్యలో బయటకు రావాల్సి వచ్చింది. అది చాలా రోజులు ఇబ్బంది అనిపించింది బయటకు.